పండించే ప్రతి మెతుకు మీద తినేవాడి పేరు రాసి ఉంటుందండి. అదే నిజమైతే బుల్లెట్ మీద కూడా ఖచ్చితంగా చావుబోయేడి పేరు రాసే ఉంటుంది. నమస్కారం, ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముఖ్యాంశాలు. ఏఐతో ఖజానాకు రాబడి పెంపుపై తెలంగాణ సర్కారు దృష్టి. జీఎస్టీ లీకేజ్లకు చెక్ పెట్టడంపై అరవింద్ సుబ్రహ్మణ్యంతో రేవంత్ రెడ్డి చర్చలు. తుది దశకు ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు. అనుబంధ ఛార్జిషీట్ కు సిట్ మెరుగులు. సాక్షులుగా విశ్రాంత డీజీపీ, మరో డీజీని చేర్చే అవకాశం. తెలంగాణలో పింఛన్ ఆశావహులకు సర్కారు శుభవార్త. నేటి నుంచి దరఖాస్తు చేసుకోవాలంటూ ఉత్తర్వులు. ఈ నెల 15 నుంచి మంజూరు. ఆంధ్రప్రదేశ్లో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీ. పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిగా శ్యామలరావు, పర్యాటక శాఖ స్పెషల్ సిఎస్ గా రావత్. ఎన్డీఏ మిత్రపక్షాల ఎంపీలకు ప్రధాని మోదీ దిశానిర్దేశం. నియోజకవర్గాల అభివృద్ధికి భరోసా. పార్లమెంటు కార్యకలాపాలకు అంతరాయంపై ఆవేదన. అరుణాచల్ పై చైనా కవ్వింపులకు భారత్ కౌంటర్. 27 ప్రాంతాలు, భౌగోళిక ప్రదేశాలకు అసలైన పేర్లు. సర్వే ఆఫ్ ఇండియా మ్యాప్లో గుర్తింపు. రష్యాను ఆర్థికంగా దెబ్బతీసే బిల్కు అమెరికా సెనెట్ ఆమోదం. చమురు కొనుగోలు చేస్తున్న దేశాలపై టారిఫ్లు విధించేందుకు పచ్చ జెండా. తెలంగాణ ఖజానాకు జీఎస్టీ రాబడులను పెంచుకోవడంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కీలక పాత్ర పోషిస్తుందని ప్రముఖ ఆర్థికవేత్త అరవింద్ సుబ్రహ్మణ్యన్ తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డితో సమావేశమైన అరవింద్ సుబ్రహ్మణ్యన్ జీఎస్టీ వ్యవస్థలో ఎదురవుతున్న లోపాలను అత్యాధునిక సాంకేతికతతో అరికట్టవచ్చని స్పష్టం చేశారు. ఆదాయ లీకేజ్లను నివారించడంలో వివిధ ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం పెరగాలని సూచించారు. హైదరాబాద్లోని బోధి పెవిలియన్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ప్రముఖ ఆర్థికవేత్త అరవింద్ సుబ్రహ్మణ్యన్ భేటీ అయ్యారు. తెలంగాణ ఆర్థిక వ్యవస్థ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ఖజానా వృద్ధి, జీఎస్టీ వ్యవస్థలో లీకేజీలకు అడ్డుకట్ట, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగుపరచడంలో ప్రణాళికాబద్దంగా ముందుకెళ్లడం, అందుకు అవసరమైన కార్యాచరణ రూపకల్పనపై సుబ్రహ్మణ్యంతో రేవంత్ రెడ్డి విస్తృతంగా చర్చించారు. ముఖ్యంగా జీఎస్టీ, ఎక్సైజ్ శాఖల్లో చేపట్టాల్సిన సంస్కరణలపై చర్చలు జరిపారు. జీఎస్టీ అధికారులకు ఏఐ ఆధారిత వ్యవస్థ చేరువ కానుందని, ఈ ప్రక్రియతో వ్యాపారాలకు ఎలాంటి ఆటంకాలు, ఇబ్బందులు కలగకుండా ఉండాలని సీఎం పేర్కొన్నారు. రాష్ట్ర ఖజానాకు రాబడి పెంచుతూనే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ను మెరుగుపరిచేలా టెక్నాలజీని వాడుకోవచ్చని సుబ్రహ్మణ్యన్ వివరించారు. ప్రధానంగా మున్సిపల్, రెరా, పంచాయతీరాజ్, విద్యుత్, ఆర్థిక, వాణిజ్య పన్నుల శాఖల మధ్య ఏఐ సాయంతో సమన్వయం ఉండాలన్నారు. భారీ భవనాలు, కాంట్రాక్టు పనులకు సంబంధించిన అనుమతుల దరఖాస్తు దశలోనే నిర్మాణ సామగ్రి అవసరాల్ని, దానికి అనుగుణంగా పన్నుల అంచనాల్ని నమోదు చేయాలని తెలిపారు. తద్వారా ఆదాయ లీకేజీల్ని అరికట్టొచ్చని సుబ్రహ్మణ్యన్ సూచించారు. మీ సేవ, ఆరోగ్యశ్రీ, సీఎం రిలీఫ్ ఫండ్ వివరాల్ని సైతం సమీకృతం చేస్తే పాలనలో ఉపయోగపడుతుందని రేవంత్ రెడ్డి చెప్పారు. తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ అక్రమ ట్యాపింగ్ కేసు దర్యాప్తు తుది దశకు చేరుకుంది. ఈ కేసు విచారణలో భాగంగా కొందరు అత్యున్నత స్థాయి అధికారుల పేర్లు తెరపైకి వచ్చినట్లు సమాచారం. కేసులో అనుబంధ అభియోగ పత్రం దాఖలు చేసేందుకు సిద్ధమవుతున్న సిట్ ఓ విశ్రాంత డీజీపీతో పాటు మరో డీజీని కీలక సాక్షులుగా చేర్చే దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలిసింది. తెలంగాణలో ఫోన్ అక్రమ ట్యాపింగ్ కేసులో అనుబంధ అభియోగ పత్రం దాఖలు చేసేందుకు సిట్ సిద్ధమవుతోంది. ఓ విశ్రాంత డీజీపీతో పాటు మరో డీజీని కీలక సాక్షులుగా చేర్చే దిశగా కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది. న్యాయస్థానంలో విచారణ సమయంలో వీరిద్దరి వాంగ్మూలాలే కేసును మలుపు తిప్పే అవకాశం ఉండడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. వీరిలో ఒకరు సుదీర్ఘకాలం పోలీసు శాఖలో డీజీపీగా బాధ్యతలు నిర్వహించి ఉద్యోగ విరమణ పొందగా, మరొకరు ప్రస్తుతం ఓ కీలక విభాగానికి అధిపతిగా ఉన్నారు. గత ప్రభుత్వంలో వీరిద్దరూ కీలక బాధ్యతల్లో ఉండడం సహా కేసులో
కేసులోని ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావు వీరిద్దరి వైపే వేలెత్తి చూపిస్తున్న నేపథ్యంలో వీరిని సాక్షులుగా చేర్చడం తప్పనిసరని సిట్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ముగ్గురు బీఆర్ఎస్ ప్రముఖుల్ని కేసులో నిందితులుగా చేర్చాలని సిట్ నిర్ణయించినట్లుగా తెలుస్తుండగా తాజా పరిణామానికి ప్రాధాన్యం సంతరించుకుంది. ముగ్గురు ప్రముఖులపై అభియోగాలు మోపేందుకు వీరిద్దరి వాంగ్మూలాలు తప్పనిసరని సిట్ భావిస్తున్నట్లు సమాచారం. వాస్తవానికి దర్యాప్తు తొలినాళ్లలో వీరిద్దరిని విచారించేందుకు దర్యాప్తు బృందానికి అంత సులభంగా అనుమతి లభించలేదనే ప్రచారం జరిగింది. గత ప్రభుత్వంలో కీలక నేతల నుంచి నేరుగా ప్రభాకర్ రావు బృందానికే ఆదేశాలు అందేవని, అందుకు అనుగుణంగానే ఫోన్ అక్రమ ట్యాపింగ్ జరిగిందని సిట్ భావిస్తున్నట్లు సమాచారం. అందుకే వీరిద్దరి వాంగ్మూలాల సేకరణకు పోలీసు ఉన్నతాధికారులు అనుమతించడంలో జాప్యం జరిగినట్లు తెలిసింది. అయితే ప్రభాకర్ రావును లీగల్ ఇంటర్సెప్షన్ కు డిజిగ్నేటెడ్ అథారిటీగా నియమించడంలో నిబంధనల ఉల్లంఘన జరగడం సహా అక్రమ ట్యాపింగ్ కు పాల్పడినా నియంత్రించడంలో వీరిద్దరు ఉన్నతాధికారులు విఫలమయ్యారనే వాదన తెరపైకొచ్చింది. అప్పట్లో ప్రభుత్వ పెద్దల నిర్ణయాన్ని అడ్డు చెప్పలేక వీరిద్దరూ మిన్నకుండిపోవడంతోనే విచ్చలవిడిగా అక్రమ ట్యాపింగ్ చోటు చేసుకుందనే అంశం చర్చకొచ్చింది. ఈ నేపథ్యంలోనే వీరి వాంగ్మూలాలు నమోదు చెయ్యకపోతే అసలు కేసే వీగిపోయే అవకాశాలుంటాయని న్యాయ నిపుణులు స్పష్టం చేసినట్లు తెలిసింది. మరోవైపు సిట్ విచారించిన సమయంలో ప్రభాకర్ రావు ఎంతసేపు ఉన్నతాధికారుల ఆదేశాలతోనే ఫోన్ అక్రమ ట్యాపింగ్ జరిగిందని పదే పదే చెప్పిన తరుణంలో బీఆర్ఎస్ ముఖ్యుల పాత్రను నిర్ధారించేందుకు వీరి వాంగ్మూలాలు కీలకమవుతాయని సిట్ నిర్ధారణకొచ్చి ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్లో 22 మంది ఐఏఎస్, ఐఎఫ్ఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. పదవీ విరమణ వల్ల ఖాళీ అయిన టూరిజం, రహదారులు, భవనాలు శాఖల కార్యదర్శులుగా కొత్త వారిని నియమించింది. టూరిజం శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఎస్ఎస్ రావత్, పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిగా జె శ్యామలరావు, రహదారులు, భవనాల శాఖ కార్యదర్శిగా కోన శశిధర్ను బదిలీ చేసింది. ఏపీఎస్ఆర్టీసీ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్గా ఎం శివప్రసాద్ను నియమించింది. టూరిజం శాఖ బాధ్యతలు చూస్తున్న ఆమ్రపాలిని జీఏడీలో రిపోర్ట్ చేయాల్సిందిగా ఆదేశించింది. టూరిజం కార్పొరేషన్ ఎండీగా పటాన్శెట్టి రవి సుభాష్ ను నియమించింది. గోదావరి పుష్కరాల ప్రత్యేక అధికారిగా మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్, సంయుక్త ప్రత్యేక అధికారిగా ఉన్నత విద్యాశాఖ కమిషనర్ డాక్టర్ నారాయణ భరత్ గుప్తాకు బాధ్యతలు అప్పగించింది. వీఎంఆర్డీఏ కమిషనర్ గా ప్రఖర్ జైన్ కు పోస్టింగ్ ఇచ్చింది. ఆ స్థానంలో ఉన్న తేజ్ భరత్ ను జీఏడీలో రిపోర్ట్ చేయాల్సిందిగా ఆదేశించింది. టీటీడీ సంయుక్త కార్యనిర్వహణ అధికారిగా విశ్రాంత ఐఏఎస్ డాక్టర్ ఏ శరత్ ను మరోసారి నియమించింది. స్వచ్ఛంద్ర కార్పొరేషన్ ఎండీ అనిల్ కుమార్ రెడ్డిని జీఏడీలో రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. ఐఎఫ్ఎస్ అధికారి బి సునీల్ కుమార్ రెడ్డికి అదనపు బాధ్యతలు ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్డీఏ మిత్రపక్షాల ఎంపీలెవరూ తమ నియోజకవర్గాల అభివృద్ధి గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. వారికి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ఇదే సమయంలో విపక్షాల నిరసనలతో పార్లమెంటు కార్యకలాపాలకు పదే పదే అంతరాయం కలుగుతుండటంపై ప్రధాని ఆందోళన వ్యక్తం చేశారు. ఎంతో ప్రతిభ కలిగిన పలువురు కొత్త ఎంపీల ప్రసంగాలను ఈ ప్రతిష్టంభన వల్ల ప్రజలు వినలేకపోతున్నారని ఆవేదన వెలుబుచ్చారు. పార్లమెంట్లో వచ్చే వారం కీలక బిల్లుల్ని ప్రవేశపెట్టనున్న వేళ ప్రధాని మోదీ ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల ఎంపీలతో అల్పాహార విందు నిర్వహించారు. తెలుగుదేశం, జనసేన, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా, రాష్ట్రీయ లోక్ మోర్చా, అన్నాడీఎంకే, యూపీపీఎల్, శివసేన, ఎన్సీపీఐ ఎంపీలు సుమారు 40 మంది ఈ భేటీకి హాజరయ్యారు. ఇందులో ఎక్కువ మంది ఇటీవలే ఎన్డీఏతో చేతులు కలపగా వారికి భరోసా ఇచ్చేలా మోదీ మాట్లాడారు. ఎన్డీఏలో చేరిన ఎంపీలెవరూ తమ నియోజకవర్గాల అవసరాల గురించి ఆందోళన చెందొద్దని, వారికి తాను తోడుగా ఉన్నానని హామీ ఇచ్చారు. ఇదే సమయంలో క్రమం తప్పకుండా యోగా సాధన, ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని ఎంపీలకు ఆయన సూచించారు. ఈ సమావేశంలో మంగళగిరి పట్టుశాలువాను ప్రధాని మోదీకి టీడీపీ, జనసేన ఎంపీలు బహూకరించారు. ఈ సందర్భంగా రాజకీయ పాఠాలు బోధించిన ప్రధాని సోషల్ మీడియాలో చురుగ్గా ఉండాలని సూచించారు. చేనేత, చేతి వృత్తుల్ని ప్రోత్సహించే బాధ్యత తీసుకోవాలన్నారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు ఏటుకొప్పాక టాయ్స్ గురించి కూడా చాలా మటుకు చెప్తున్నారు. అది మీరు కొంచెం ఆలోచన పెట్టుకుని, మీరు మన్ కీ బాత్లో 2 సార్లు ఏటుకొప్పాక టాయ్స్ గురించి మాట్లాడారు అని చెప్పాను. చెప్పిన వెంటనే ఆయనేమో వరల్డ్లో చాలా డిమాండ్ ఉంది టాయ్స్కి, అది నేను అందుకనే మన్ కీ బాత్లో 2-3 సార్లు మాట్లాడాను. దానికి ఆన్లైన్ ప్లాట్ఫామ్ పెట్టి మనకి ఫారిన్ కంట్రీస్కి అమ్మే విధంగా మనం చేయాలంటే నేను దాన్ని వెంటనే సార్ వాళ్ళకి ట్రైనింగ్ కూడా ఇప్పించాలి, ఎందుకంటే మధ్య మధ్యలో కొంతవరకు వాళ్ళు చేసిన కష్టం అది ఉంటుంది, ప్రతి బొమ్మ వెనకాల వాళ్ళ లైఫ్ ఉందని చెప్పడం జరిగింది. సోషల్ మీడియాలో ఏ ఎంపీ ఎంత క్రియాశీలకంగా ఉన్నారో వివరిస్తూ ప్రధాని మోదీ సమావేశంలో పాల్గొన్న వారందరికీ ప్రత్యేక రిపోర్ట్ ఇచ్చినట్లు తెలిసింది. కీలకమైన మహిళా రిజర్వేషన్లు, నియోజకవర్గాల పునర్విభజన బిల్లుల్ని పార్లమెంట్లో ఆమోదించేందుకు ప్రభుత్వం అడుగులు వేస్తోంది. గతంలో మెజారిటీ లేక ఈ బిల్లులు వీగిపోగా ఈసారి ఎన్డీఏ బలం పెరిగింది. 20 మంది టీఎంసీ ఎంపీలు జూన్లో ఎన్సీపీఐలో చేరారు. శివసేన యూబీటీని వీడిన 6 ఎంపీలు శివసేన తీర్థం పుచ్చుకున్నారు. మరోవైపు ప్రధాని మోదీతో శిరోమణి అకాలీదళ్ అధ్యక్షుడు సుఖ్బీర్ సింగ్ బాదల్ విడిగా సమావేశమయ్యారు.
పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీజేపీ అకాలీదళ్ మళ్లీ చేతులు కలుపుతాయనే ఊహాగానాలకు ఈ సమావేశం ఊతమిస్తోంది. వచ్చే వారం పార్లమెంట్లో కీలక అంశాలు చర్చకు రానున్నందున కాంగ్రెస్ తమ ఎంపీలకు విప్ జారీ చేసింది. ఈ నెల 10, 11, 12న సభ్యులంతా తప్పనిసరిగా ఉభయ సభలకు హాజరు కావాలని ఆదేశించింది. ఈ మేరకు రాజ్యసభలో కాంగ్రెస్ చీఫ్ విప్ జయరాం రమేష్ తమ సభ్యులకు 3 లైన్ల విప్ జారీ చేశారు. ఉదయం 11 గంటల నుంచి సభ ముగిసే వరకు ఉండి పార్టీ వైఖరికి మద్దతు ఇవ్వాలని అందులో తెలిపారు. లోక్సభలో కాంగ్రెస్ సభ్యులకు కూడా ఇదే విధమైన విప్ జారీ చేశారు. వచ్చే వారం పార్లమెంట్లో విదేశీ విరాళాల చట్ట సవరణ బిల్ చర్చకు వచ్చే అవకాశం ఉన్నందున కాంగ్రెస్ ఈ నిర్ణయం తీసుకుంది. E20 పెట్రోల్కు వ్యతిరేకంగా విపక్షాల ఆందోళన ఉధృతమవుతోంది. ఇది చాలా పెద్ద సమస్య అని లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ఇథనాల్ కలిపిన పెట్రోల్ ప్రజల జేబులకు చిల్లులు వేయడంతో పాటు వాహనాలను నాశనం చేస్తోందని విమర్శించారు. దేశవ్యాప్తంగా భారీ స్థాయిలో అవినీతి జరుగుతోందని రాహుల్ ఆరోపించారు. ఈ మేరకు ఎక్స్లో ఓ వీడియోను షేర్ చేసిన ఆయన కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. దేశంలో ఎక్కడ చూసినా అవినీతే రాజ్యమేలుతుందన్నారు. ప్రజల వాహనాలను నాశనం చేయటమే కాకుండా వారి నుంచి నేరుగా దోచుకుంటున్న E20 ఇంధన వ్యవహారంపై కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున పోరాటం చేస్తుందని రాహుల్ గాంధీ తెలిపారు. అరుణాచల్ ప్రదేశ్లోని పలు ప్రాంతాలకు పదే పదే తమ సొంత పేర్లు పెడుతూ కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న చైనాకు భారత్ గట్టి కౌంటర్ ఇచ్చింది. సర్వే ఆఫ్ ఇండియా అధికారిక మ్యాప్లో అరుణాచల్లోని 27 ప్రాంతాలు భౌగోళిక ప్రదేశాలను వాటి అసలైన పేర్లతో కేంద్రం అధికారికంగా గుర్తించింది. ఆయా ప్రాంతాలపై ప్రజల్లో అవగాహన పెంచడం, ఖచ్చితమైన గుర్తింపు కోసమే మ్యాప్లో వీటిని పొందుపరిచినట్లు కేంద్రం తెలిపింది. కల్పిత పేర్లతో చైనా చేస్తున్న పనులను తీవ్రంగా ఖండించింది. అరుణాచల్ ప్రదేశ్ ఎప్పటికీ భారత్లో అంతర్భాగమేనని, ఎన్ని కుతంత్రాలు చేసినా ఈ వాస్తవాన్ని మార్చలేరని తేల్చి చెప్పింది. తాజాగా భారత్ గుర్తించిన 27 ప్రదేశాల్లో వాస్తవాధీన రేఖ వెంబడి ఉన్న కీలక ప్రాంతాలు ఉన్నాయి. 1959లో చైనా దళాలు చొరబడి తొలిసారి ఘర్షణకు దారితీసిన లాంగ్జూ ప్రాంతంతో పాటు అప్పర్ సుబన్సిరి జిల్లాలోని మాజా గ్రామాన్ని, 1962 యుద్ధం జరిగిన థాగ్లాను మ్యాప్లో గుర్తించారు. అరుణాచల్ను జాంగ్నన్గా పిలిచే చైనా 2017, 2021, 2023 సంవత్సరాల్లో అక్కడి పలు ప్రాంతాలకు చైనీస్ పేర్లను పెడుతూ జాబితాలు విడుదల చేసింది. తెలంగాణలో చేయూత పింఛన్ల దరఖాస్తుదారులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. నేటి నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నట్లు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రాధాన్య క్రమంలో ఒంటరి మహిళలు, వితంతువులు, గీత, చేనేత కార్మికులు, బోధకాలు, డయాలసిస్ బాధితులు, దివ్యాంగుల కేటగిరీలో తలసేమియా, సికిల్ సెల్, హీమోఫిలియా బాధితులకు పింఛన్లు మంజూరు చేయాలని ఆదేశించింది. ఈ నెల 15 నుంచి కొత్త పింఛన్ల మంజూరుకు ప్రభుత్వం ఆదేశించిన నేపథ్యంలో ఈ ఉత్తర్వులు ఇచ్చింది. దరఖాస్తుల ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని, చివరి తేదీ లేదని వెల్లడించింది. పింఛన్లకు గ్రామాల్లో 1,50,000, పట్టణాల్లో 2 లక్షల కంటే తక్కువ వార్షికాదాయం ఉన్నవారు అర్హులు అని స్పష్టం చేసింది. అంతకంటే ఎక్కువ ఆదాయం ఉన్నవారు 3 ఎకరాల కంటే ఎక్కువ మాగాణి, 7.5 ఎకరాల కంటే ఎక్కువ మెట్ట పొలం ఉన్నవారు అనర్హులని తేల్చి చెప్పింది. ప్రభుత్వ, ప్రైవేట్, అవుట్సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులు, కాంట్రాక్టర్లు, వృత్తి నిపుణులు, ఆయిల్, రైస్ మిల్లులు, పెట్రోల్ పంపులు, రిగ్ యజమానులు, వారి తల్లిదండ్రులు అనర్హులుగా తెలిపింది. 4 చక్రాల వాహనాలు, భారీ వాహనాలున్నవారు సైతం అనర్హులుగా పరిగణించింది. గతంలో దరఖాస్తు చేసిన వారు మళ్లీ చేయాల్సిన అవసరం లేదని తెలిపింది. అయితే తమ దరఖాస్తులు ఉన్నాయో లేదో పంచాయతీ కార్యదర్శులు, వార్డు అధికారుల ద్వారా ధృవీకరించుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. తెలంగాణలో ఎల్నినో పరిస్థితుల నేపథ్యంలో జిల్లా సాగునీటి సలహా మండళ్లను వెంటనే పునరుద్ధరించాలని మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు కలెక్టర్లను ఆదేశించారు. నీటిపారుదల, వ్యవసాయ శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులతో కూడిన జిల్లా నీటిపారుదల సలహా మండళ్లు ప్రతి పంట కాలానికి ముందు సమావేశం కావాలని చెప్పారు. జలాశయాల నీటి నిల్వలు, స్థానిక వర్షపాతం, తాగునీటి అవసరాలు, కమాండ్ ఏరియాల్లోని సాగు పరిస్థితులను సమీక్షించి రైతులకు శాస్త్రీయమైన, విశ్వసనీయమైన మార్గదర్శకాలు ఇవ్వాలని మంత్రులు ఆదేశించారు. ఇవాల్టి నుంచే నీటిపారుదల సలహా మండళ్ల సమావేశాలు నిర్వహించాలని కలెక్టర్లను ఆదేశించారు. రైతులు ఏ పంట వేస్తే భవిష్యత్తులో నష్టపోకుండా ఉంటారో ముందుగానే తెలియచేయాలన్నారు. నీటి లభ్యత తక్కువగా ఉన్న ప్రాజెక్టుల కింద వరి సాగు చేయవద్దని సూచించారు. ఆ పరిమితులను కలెక్టర్లు, నీటిపారుదల ఇంజనీర్లు, వ్యవసాయ అధికారులు రైతులకు వివరించాలన్నారు. ప్రధాన జలాశయాల ప్రస్తుత పరిస్థితిపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని కలెక్టర్లకు మంత్రులు సూచించారు. ఒత్తిళ్లకు లోనై విచక్షణారహితంగా నీటిని విడుదల చేయరాదని స్పష్టం చేశారు.
తెలంగాణ రాష్ట్ర న్యాయమైన నీటి హక్కులు కాపాడేందుకు తక్షణమే జోక్యం చేసుకోవాలని కేంద్ర జలశక్తి శాఖను మాజీ మంత్రి హరీష్ రావు కోరారు. ఇప్పటికే ఇచ్చిన ప్రాజెక్టుల అనుమతులను సమీక్షించే విషయాన్ని గోదావరి నదీ యాజమాన్య బోర్డు ఉపసంహరించుకునేలా చూడాలన్నారు. ఈ మేరకు కేంద్ర జలశక్తి శాఖ మంత్రి కార్యదర్శికి లేఖ రాసిన హరీష్ రావు ఈ నెల 18న జరగనున్న జీఆర్ఎంబీ సమావేశం ఎజెండా నుంచి సంబంధిత అంశాలను తక్షణమే ఉపసంహరించుకునేలా ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు. కేంద్ర ప్రభుత్వ అత్యున్నత సంస్థలు చట్టబద్ధంగా అనుమతులు ఇచ్చిన తర్వాత ఆ నిర్ణయాలను మళ్లీ సమీక్షించే లేదా రద్దు చేసే అధికారం గోదావరి బోర్డు లాంటి కింది స్థాయి సంస్థకు ఉండదన్నారు. కేంద్ర జల సంఘం నుంచి ఇప్పటికే హైడ్రలాజికల్ అనుమతులు పొందిన సమ్మక్క సాగర్ ఎత్తిపోతల పథకానికి మిగిలిన చట్టబద్ధమైన అనుమతులను కూడా త్వరగా మంజూరు చేయాలని హరీష్ రావు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక, భౌగోళిక, రాజకీయ అనిశ్చితులను సవాలుగా కాకుండా కొత్త అవకాశాలుగా మలుచుకోవాలని తెలంగాణ ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. సంక్షోభ సమయాల్లోనే కొత్త సాంకేతికత, నాణ్యత, ఆవిష్కరణలపై పెట్టుబడులు పెట్టే పరిశ్రమలై భవిష్యత్తులో మార్కెట్ను శాసిస్తాయన్నారు. హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో నిర్వహించిన హిప్లెక్స్ 2026 ప్రదర్శనను మంత్రి శ్రీధర్ బాబు ప్రారంభించారు. ప్లాస్టిక్స్, పాలిమర్స్, ప్రాసెసింగ్ టెక్నాలజీ యంత్రాలను ఇక్కడ ప్రదర్శించారు. పరిశ్రమల ప్రదర్శనల్లో కనిపించేది యంత్రాలు మాత్రమే కాదని వాటి వెనుక వేలాది కుటుంబాల జీవనోపాధి, దేశాభివృద్ధికి కృషి చేస్తున్న పారిశ్రామికవేత్తల సంకల్పం, యువత భవిష్యత్తు కనిపిస్తాయని మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు. ఎన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురైనా పెట్టుబడులు, విస్తరణ, ఆవిష్కరణలను కొనసాగిస్తున్న పరిశ్రమల ఆత్మవిశ్వాసమే భారతదేశ బలమని తెలిపారు. పాలిమర్ రంగం అభివృద్ధి చెందితే తయారీ రంగం విస్తరిస్తుందని, ఉపాధి అవకాశాలు పెరిగి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ మరింత బలోపేతమవుతుందని శ్రీధర్ బాబు వివరించారు. ఆంధ్రప్రదేశ్లో అడవి తల్లి బాట కార్యక్రమం 2 దశల్లో 2078 కోట్ల అంచనాలతో 2310 కిలోమీటర్ల మేర రహదారుల అభివృద్ధికి చర్యలు తీసుకున్నట్లు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. ఇందులో ఇప్పటి వరకు 905 కిలోమీటర్ల మేర రోడ్ల నిర్మాణం పూర్తయిందని ఆయన కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. డోలీ రహితంగా ప్రతి గిరిజన గ్రామానికి రహదారి సౌకర్యం కల్పించాలన్న ఉద్దేశంతో ఉప ముఖ్యమంత్రి కళ్యాణ్ అడవితల్లి బాట కార్యక్రమాన్ని ప్రారంభించారు. తొలి దశలో 1005 కోట్ల అంచనాలతో 1069 కిలోమీటర్ల మేర రహదారుల అభివృద్ధికి శ్రీకారం చుట్టారు. పనుల నిర్వహణకు పలు ఇబ్బందులు ఎదురవుతున్నా అధికారులు సమన్వయంతో రహదారుల నిర్మాణ పనులు చేస్తున్నారని ఉప ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది. అనేక సవాళ్లు అధిగమించి డోలీ కష్టాల నుంచి ప్రజలకు విముక్తి కల్పించాలన్న లక్ష్యంతో గిరిశిఖర గ్రామాలకు రోడ్లు నిర్మిస్తున్నట్లు పేర్కొంది. నిర్దేశిత లక్ష్యాల మేరకు పెండింగ్ పనులు పూర్తి చేయాలని అధికారులను పవన్ కళ్యాణ్ ఆదేశించారని తెలిపింది. ఆంధ్రప్రదేశ్లో వచ్చే నెలలో కొత్త పింఛన్లు మంజూరు చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం వేల్పురాయిలో నిర్వహించిన రైతన్న మీకోసం అవగాహన కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తోటపల్లి ప్రాజెక్టు నీటిని రణస్థలం మండలానికి తీసుకొస్తామన్నారు. ప్రకృతి వైపరీత్యాల నుంచి పంటలకు రక్షణ కల్పించేందుకు పంటల బీమా నమోదుకు ఈ నెల 15 వరకు గడువు పెంచినట్లు చెప్పారు. 6లో ఇచ్చిన పథకాలన్నీ ఒక 2 పథకాలు తప్ప నేతన్న నేస్తంతో కలిపితే అన్ని హామీలు కూడా నెరవేర్చాం. వచ్చే నెలలోనే మీరు ఒక శుభవార్త కూడా వింటారు. ఎవరైతే అర్హత కలిగిన వాళ్ళు ఉన్నారో, ఎవరైతే ఇంకా పింఛన్లు రాకుండా ఉన్నారో వారందరికీ పింఛన్లు ఇచ్చే కార్యక్రమానికి, భర్తలు చనిపోయి పింఛన్లు రాక వితంతువులుగా ఉన్నారో వీళ్ళందరికీ పింఛన్లు ఇచ్చే కార్యక్రమం అతి త్వరలోనే శుభవార్త కూడా మీరు వింటారని చెప్పి తెలియజేస్తున్నాం. హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఇండోర్ స్టేడియం వేదికగా నేడు ఇండియన్ ఫైట్ లీగ్ జరగనుంది. దేశంలోనే తొలి ప్రొఫెషనల్ ఫ్రాంచైజీ ఆధారిత మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ లీగ్ అయిన ఇండియన్ ఫైట్ లీగ్ లో భారత్తో పాటు వివిధ దేశాలకు చెందిన 24 మంది ఫైటర్లు తలపడనున్నారు. ఐపీఎల్ తరహాలో జరిగే ఈ లీగ్ పోటీలను ప్రపంచ ప్రఖ్యాత యూఎఫ్సీ ఫైట్ పాస్ ద్వారా 200కు పైగా దేశాల్లో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. మాజీ యూఎఫ్సీ వరల్డ్ ఛాంపియన్ ఆంథోనీ పెటిస్ భాగస్వామిగా ఉన్న థ్రోన్ ఫోర్జ్ వెంచర్స్ మద్దతుతో ఈ లీగ్ నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ జట్టులో మొత్తం 4 తెలంగాణ ఫైటర్స్ ఉన్నారు. భారతీయ మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ కు అంతర్జాతీయ గుర్తింపు తీసుకురావడమే లక్ష్యంగా ఈ ఈవెంట్ జరుపుతున్నట్లు నిర్వాహకులు తెలిపారు. హైదరాబాద్ వేదికగా జరుగుతున్న ఈ పోటీ భారత క్రీడా చరిత్రలో కీలక మైలురాయిగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఉక్రెయిన్పై 4 ఏళ్లుగా యుద్ధం చేస్తున్న రష్యాను ఆర్థికంగా దెబ్బతీసేందుకు ఉద్దేశించిన కఠిన ఆంక్షల బిల్లుకు అమెరికా సెనెట్ భారీ మెజార్టీతో ఆమోదం తెలిపింది. ఈ బిల్లుకు 86-11 ఓట్ల తేడాతో సెనెట్లో ఆమోదముద్ర పడింది.
దీని ప్రకారం రష్యా నుంచి చమురు, గ్యాస్ కొనుగోలు చేసే చైనా, భారత్ లాంటి దేశాలపై టారిఫ్లు విధించే అధికారం అమెరికా అధ్యక్షుడికి లభిస్తుంది. అయితే 15% లోపు దిగుమతి చేసుకునే దేశాలకు అధ్యక్షుడు మినహాయింపు ఇవ్వవచ్చు. పుతిన్తో పాటు రష్యా ముఖ్య నేతలు, ఆర్థిక సంస్థలపైన ఈ బిల్ ద్వారా ఆంక్షలు విధించవచ్చు. ట్రంప్ రెండో దఫా పాలనలో రష్యా ఉక్రెయిన్ యుద్ధగతిని మార్చే అతిపెద్ద నిర్ణయంగా భావిస్తున్న ఈ బిల్ త్వరలో ప్రతినిధుల సభ ఆమోదం పొంది ట్రంప్ సంతకంతో చట్టంగా మారనుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శ్వేతసౌధంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బాల్ రూమ్ ప్రాజెక్టును తక్షణం నిలిపివేయాలని యుఎస్ ఫెడరల్ అప్పీల్స్ కోర్టు తీర్పునిచ్చింది. కాంగ్రెస్ అనుమతి లేకుండా చట్ట ప్రకారం శ్వేతసౌధంలో ఇంతటి భారీ నిర్మాణం చేపట్టొద్దని స్పష్టం చేసింది. వైట్ హౌస్ అనేది ప్రజాభవనం అని, కేవలం ఒక అధ్యక్షుడి కోరికల మేరకు దాని రూపురేఖలను మార్చేసే అపరిమిత అధికారం ప్రభుత్వానికి లేదని కోర్టు కుండబద్దలు కొట్టింది. ప్రతి అధ్యక్షుడు వైట్ హౌస్ కు కేవలం అద్దెదారు మాత్రమేనని, యజమాని కాదని ధర్మాసనం ఉద్ఘాటించింది. బాల్ రూమ్ అవసరమా లేదా అనే దానితో ఈ తీర్పుకు సంబంధం లేదని, రాజ్యాంగం ప్రకారం కాంగ్రెస్ అనుమతి లేకుండా దీన్ని నిర్మించడానికి వీల్లేదని న్యాయమూర్తి స్పష్టం చేశారు. ఈ తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు వీలుగా ప్రభుత్వానికి 14 రోజుల పాటు వెసులుబాటు కల్పించారు. భారీ విందులు, విదేశీ నేతల పర్యటనలు, జాతీయ భద్రత దృష్ట్యా ఈ బాల్ రూమ్ ఎంతో అవసరమని ట్రంప్ ప్రభుత్వం భావిస్తోంది. ఈ భారీ బాల్ రూమ్ నిర్మాణం కోసం గతేడాది వైట్ హౌస్ లో కూల్చివేతలు జరపడం తీవ్ర వివాదాస్పదంగా మారింది. జార్ఖండ్లో జేపీఎస్సీ, జేఎస్ఎస్సీ నియామక పరీక్షల్లో జరిగిన అవకతవకలపై విద్యార్థులు చేస్తున్న ఆందోళనలు తీవ్ర రూపం దాల్చుతున్నాయి. ముందు ప్రకటించినట్లుగానే ఈ నెల 10న అసెంబ్లీని ముట్టడించి తీరుతామని విద్యార్థి జేఏసీ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా ప్రభుత్వం అసెంబ్లీ చుట్టూ 750 మీటర్ల పరిధిలో ఈ నెల 12 వరకు 144 సెక్షన్ అమలు చేస్తోంది. జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన 14వ జేపీఎస్సీ పరీక్షను తక్షణమే రద్దు చేయాలన్న డిమాండ్తో 14 రోజులుగా విద్యార్థులు నిరసనలు, నిరాహార దీక్షలు చేస్తున్నారు. సమస్య పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం విద్యార్థి సంఘాలతో జరిపిన తొలి విడత చర్చలు విఫలమయ్యాయి. ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ రాకపోవటం వల్ల తమ ప్రధాన డిమాండ్లు నెరవేరే వరకు ఆందోళనలు, ఆమరణ దీక్షలు విరమించేది లేదని విద్యార్థి నాయకులు తెలిపారు. ఈ కుంభకోణంపై సీబీఐ లేదా రాష్ట్రేతర విశ్రాంత హైకోర్టు న్యాయమూర్తులతో సమగ్ర విచారణ జరిపించాలని పట్టుబడుతున్నారు. ఈ రిక్రూట్మెంట్ అక్రమాల కేసులో ఇప్పటి వరకు 19 మందిని అరెస్టు చేసిన పోలీసులు జేపీఎస్సీ మాజీ చైర్మన్ కూడా పలుమార్లు విచారించారు. ఉత్తరాఖండ్లోని పౌరీ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. దేవప్రయాగ పౌరీ రహదారిపై వెళ్తున్న బొలెరో కారు అదుపు తప్పి లోతైన లోయలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన 6 దుర్మరణం పాలయ్యారు. హరిద్వార్కు చెందిన 7 కుటుంబ సభ్యులు ప్రయాణిస్తుండగా డ్రైవర్ నియంత్రణ కోల్పోవటం వల్ల ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఒక మహిళ, 3 ఏళ్ల చిన్నారి సహా 6 మృతదేహాలను వెలికితీశారు. తీవ్ర గాయాలతో ఉన్న 16 ఏళ్ల బాలుడిని సమీప ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం పుష్కర్ సింగ్ ధామి బాలుడిని ఎయిర్ లిఫ్ట్ ద్వారా పెద్దాసుపత్రికి తరలించి మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించారు.